అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోతా ఉన్నది. ఎన్నికల కోడ్ అయిపోయింది. ఇన్ని రోజులు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మభ్యపెట్టినాం. మరి ఈరోజు ఏమని మభ్యపెట్టాలా? నర్సులకు జీతం లేదు. నర్సింగ్ ఆఫీసర్లు అని చెప్పి వాళ్ళు 7,000 మందిని నియమించుకొని 4 నెలల నుంచి పని చేసుకుంటున్నటువంటి నర్సులకి జీతాలు లేవు. ఇక గురుకులాల పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థులందరూ కూడా గందరగోళం. నిన్న అందరూ కూడా పోయిర్రు. బోర్డు తప్పిదం జరిగింది. ఎగ్జామ్ కరెక్ట్గా పెట్టలేదు. పాస్ అయిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకే 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. రానోళ్ళకి దిక్కు లేదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి పోయి ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి ఇగో ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా గురుకులాలకు సంబంధించిన వాళ్ళు, అంతకుముందు నర్సింగ్ ఆఫీసర్లు నిన్న మరిగా వీళ్ళంతా కూడా ఇంటికి అక్కడ పోతా ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటికి పోయి ఇక ఆల్రెడీ నిన్న ఇంటికి పోతా ఉంటే ఆడ ఆందోళన అవుతా ఉంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిర్రు. ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లను కూడా అక్కడ ఆపిన్రు. వీటన్నిటిని ఇక చూసుకున్న తర్వాత నిన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్లు వాళ్ళంతా కూడా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా నిన్న తెలంగాణ భవన్ అంటే గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ ఏదైతే ఉన్నదో ఇగో అక్కడ కూడా ఆందోళనకు దిగారు. అంటే వరుసగా బాట పట్టిరు ఆందోళనకి. ధర్నాలు చేయాలి, జీతాలు వత్తలేవు, జరిగిపోయినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి సక్రమంగా బోర్డు తప్పిదాలు నిర్వర్తించలేదు. ఇగో వాళ్ళంతా కూడా నిన్న దండం పెడతా ఉన్నారు. ఇది రాజ్భవన్ ముందు ఈ అభ్యర్థులంతా కూడా మోకాల మీద వేసి నిరసన తెలుపుతా ఉన్నారు. ఇదేమో సార్ ఇంటి దగ్గర నిన్న గురుకులాల సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా మంది కూడా పెద్ద ఎత్తున వచ్చిరు నిన్న. మరి ఈ సమస్యను పరిష్కారం చేయాలి కదండి. సీఎం గారి ఇంటి దాకా మరి మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మార్పు తీసుకొస్తాం అని అన్ని చెప్పినప్పుడు మరి ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడెక్కడ సమస్యలు అయితే ఉన్నాయో చకచకా పూరించేటటువంటి అవకాశం చేయాలి. కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్ల విషయంలో గంతే ఉన్నది, వాళ్ళకి జీతాలు ఇచ్చే విషయంలో అంతే ఉన్నది. చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిర్రు. చాలా సమస్యలు ఉన్నాయి. తెలంగాణ సమస్యలు రోజు రోజుకి పేరుకుపోతూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంత చేసిండు, మంచిగా చేసిండు అన్న కేసీఆర్నే ఫటాఫట్ దించిపడేసారు ఏకదమ్గా. మరి ఏమీ చేయకుండా ఏడున్న గొంగలు ఆడే ఉన్నది, ఎట్టోకట్ల అవుతుంది అని అనుకుంటే మాత్రానికి తెలంగాణ సమాజం ఊరుకోదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా ఆలోచన చేయండి. అంతేగాని మీ ధోరణిలో మీరే పోతే మాత్రానికి 100కి 100% మీరు ఇబ్బంది పడేటటువంటి ప్రక్రియ కూడా ఖచ్చితంగా మరి త్వరలోనే జరగబోతుంది. కాబట్టి మీరు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేయనటువంటి దిశలో మీకు ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితులు మాత్రానికి ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి.